నమస్కారం. నా పేరు డాక్టర్ చైతన్య దీపక్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఆశా హాస్పిటల్, బంజారా హిల్స్లో. ఈరోజు మనం డిప్రెషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. డిప్రెషన్ అనేది ఒక మానసిక జబ్బు. మనం మాట్లాడుకునేటప్పుడు బాధ, దిగులు, డిప్రెషన్ ఇలాంటి వర్డ్స్ కాకుండా డిప్రెషన్ అనేది ఒక క్లినికల్ డిజార్డర్. చాలామంది ఏమంటారు, అందరికీ బాధలు ఉంటాయి, అందరూ డిప్రెషన్లోకి వెళ్తారు, దానికి పెద్ద జబ్బులని పేర్లు పెట్టి మందులు ఎందుకు అని చెప్పి. ప్రతి బాధని, ప్రతి దిగుల్ని మనం డిప్రెషన్ అన్నాం. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాం, డబ్బులు పోగొట్టుకున్నాం, ఎవరో చనిపోయారు, అలాంటప్పుడు మనం అందరం బాధపడ్డాం, దాని గురించి దిగులు పడ్డాం, ఇవన్నీ నార్మల్ విషయాలు. కానీ దానివల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అవుతే ఒక వారం రోజులు, ఎవరికన్నా ఏమైనా అవుతే ఇంకో కొన్ని రోజులు అట్లా బాధపడతాం, దిగులు పడతాం, దాని గురించి ఆలోచిస్తాము. అది ఒక రకంగా నార్మల్గానే ఉంటుంది. కానీ అది మితిమీరిపోయి వారాల తరబడి అదే దిగుల్లో ఉండిపోవడం, బయట జరిగే పరిస్థితులకు సంబంధం లేకుండా ఆ దిగులు అనేది మనలోంచి బయటకు వెళ్లకుండా ఉండడం. ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయినప్పుడు ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, కానీ అంతకు మించి సంవత్సరాల తరబడి ఆ మనిషి జ్ఞాపకాల్లోంచి బయటకు రాలేకపోవడం, వాళ్ళతో పాటు నేను చనిపోతా అనే ఆలోచనలు రావడం, ఇలాగా మరి తీవ్రత ఎక్కువైనప్పుడు దానికి మనం మానసికమైన జబ్బు అని చెప్పి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది నేను కొంచెం తీవ్రమైన ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, కానీ ఇలాంటివే ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, లేకుంటే ఏదో డబ్బులు పోయినప్పుడు కూడా రావచ్చు. సో ఇలాగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందరం బాధపడతాము, కానీ అది కొన్ని రోజులు ఉంటుంది, కొంతవరకు ఉంటుంది. దాని నుంచి మనం బయటకు వచ్చి మన నార్మల్ లైఫ్ మనం మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా దానివల్ల నిద్ర సరిగ్గా లేదు, తిండి సరిగ్గా లేదు, మన పనులు మనం చేసుకోలేకపోతున్నాము, చనిపోవాలనే ఆలోచనలు ఇట్లాంటివి రావడం, ఏ పని చేయాలని ఆసక్తి లేకపోవడం, ఓపిక లేకుండా ఉండడం, ఇట్లాగా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ ఎక్కువ కాలం ఉన్నప్పుడు, పరిమితికి మించి ఎక్కువగా ఉన్నప్పుడు, దానివల్ల మన రోజువారీ దినచర్యలు చేసుకోలేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినప్పుడు దానికి ఖచ్చితంగా సాయం పొందాల్సి ఉంటుంది. సో ఈ సాయం అనేది పలు రకాలుగా ఉండొచ్చు. సిబిటి అంటాం, అంటే సైకోథెరపీ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళు ఆ బాధ ఎందుకు వస్తుంది, ఏంటి, దాని వెనకాల ఉన్న ఆలోచనలు, వాటిని ఎట్లా మార్చుకోవాలి, దీని గురించి మాట్లాడి మాటల ద్వారా పరిష్కరించడానికి ట్రై చేస్తారు. అదే కొంచెం తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మందులు అవసరం ఉంది. ఈ మందులు వేసుకుని ఈ ఆలోచనల్ని, ఈ దిగుల్ని మనం బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాసార్లు ఏంటంటే డిప్రెషన్కి మందులు, వాళ్ళు మత్తు మందులు ఇస్తారు, సైకాట్రిస్టుల దగ్గరికి వెళ్తే అవి వేసుకుంటే మనం అలవాటు పడిపోతాం, బానిస అయిపోతాం, అవి అసలు వేసుకోకూడదు, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు దిగులు ఉంది, బాధ ఉంది, డిప్రెషన్ క్లినికల్గా ఉంది అన్నప్పుడు దానికి మందు వేసుకోవాలి. ఎందుకంటే ఈ డిప్రెషన్ అనేది మన బ్రెయిన్లో ఒక సర్టన్ కెమికల్స్ అవి సరిగ్గా లేనప్పుడు, రసాయనాలు అంటాం, ఇవి సరిగ్గా లేనప్పుడు వస్తాయి. సో అవి మన బాడీ ఉత్పత్తి చేయలేనప్పుడు మనం బయట నుంచి వాటిని సప్లై చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మోతాదు కన్నా ఎక్కువ డిప్రెషన్ ఉన్నప్పుడు దానికి మనం బయట నుంచి ఈ బ్రెయిన్లో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేయకపోతే దానంతటా అది అవ్వదు. కొంతమంది చూస్తూ ఉంటాం, మనం అన్నీ ఉన్నాయి అయినా సరే దిగులుగా ఉంటాడు, ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అని ఇట్లా చెప్తాం. అది ఏంటంటే మన బయట పరిస్థితులకి సంబంధం లేకుండా మన బ్రెయిన్ తీసుకునే విధానాన్ని బట్టి మన సంతోషాలు, దుఃఖాలు అవన్నీ కూడా ఉంటాయి. ఆ సిట్యువేషన్కి సంబంధం లేకుండా, లేదంటే సిట్యువేషన్కి మితిమీరి ఉన్న దుఃఖానికి ఖచ్చితంగా మనం బయట నుంచి ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సప్లై చేయాల్సి ఉంటుంది బ్రెయిన్కి. సో ఆ మందులు వేసుకుంటే మనకి సెట్ అవుతుంది, దాని నుంచి బయటపడతాము. ఆ సఫరింగ్ ఏదైతే ఉందో అది మనం తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అవసరం ఉన్నంత కాలం వేసుకోవాల్సి ఉంటుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జబ్బు తీవ్రతను బట్టి వాళ్ళకున్న మిగతా ఫ్యాక్టర్స్, అంటే వంశపారంపర్యంగా ఉండే లక్షణాలు, కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే చుట్టుపక్కల పరిసరాల నుంచి వచ్చే ఇబ్బందులు, వాటి వల్ల మనం పెరిగిన విధానాలు బట్టి, ఫ్యాక్టర్స్ వల్ల ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి కొంతమందికి కొంతకాలం వాడాల్సి ఉండొచ్చు, కొంతమందికి దీర్ఘకాలం వాడాల్సి ఉండొచ్చు. ఇప్పుడు అంత మాత్రాన దానికి బానిసలు అయిపోయారు, దానికి మత్తు పదార్థాలాగా అలవాటు పడిపోయారు అనేది కాదు. ఇవి మత్తు పదార్థాలు కావు, అవి మన బ్రెయిన్లో ఉన్న లోపాన్ని సరిచేయడానికి అవసరమయ్యే మందులు ఉంటాయి. సో అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. దానివల్ల మన లైఫ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కొంతమందికి లైఫ్ సేవింగ్గా కూడా మారచ్చు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు చనిపోవాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు దాని మీద ఏమైనా ప్రయత్నాలు అలాంటివి చేస్తే మనం చేయడానికి ఏమీ ఉండదు. సో ఖచ్చితంగా ఈ వ్యాధి ఉన్నవాళ్ళు హెల్ప్ కోసం రీచ్ అవ్వాలి. అవసరం ఉంటే కౌన్సిలింగ్, ఇంకా అవసరం ఉంటే మందులు, ఏ ట్రీట్మెంటు ఆ సైకాట్రిస్ట్ చూసి డిసైడ్ చేసినప్పుడు అది తీసుకోవడానికి సంకోచించకుండా తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అండ్ మనం హేళన కూడా చేయకూడదు. ఎవరైనా డిప్రెషన్కి కానీ వేటికైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు వీడు వీక్గా ఉన్నాడురా, వీడికి చేత కాదు ఇది తీసుకోవడానికి, అందుకే ఇట్లా డిప్రెషన్లోకి వెళ్ళారు, ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ కూడా మనం వేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చాలా అవసరం, ఆల్రెడీ దిగుల్లో ఉన్నారు. సో మనం ప్రోత్సహించి, లేదు నువ్వు బయటకు వస్తావు అని కొంచెం ఉత్సాహపరిచేగా మాట్లాడి వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్ళేటట్టు చూడడం చాలా అవసరం ఉంది. నమస్కారం.